కార్తీక మాసంలో వనభోజనాలు ఏర్పాటు చేసుకోవటం మన సంస్కృతి అని, అందులో భాగంగానే ఈ వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు మనందరి జీవితాల్లో వెలుగులు నిండాలని మనసారా కోరుకుంటున్నానని ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సతీమణి దామచర్ల నాగ సత్యలత అన్నారు. కార్తీక మాసం సందర్భంగా కొత్తపట్నంలోని నల్లూరు గార్డెన్స్ నందు వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేసిన దామచర్ల నాగ సత్యలత అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు మనందరిని కలలేకపోయినా మనం అందరం బిడ్డలమే. మన తమ్ముడే జనార్దుడు, ఎప్పటికీ మన తమ్ముడే. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మన జనార్దనుడు మన కోసం, ఆయన కోసం కాదు, మన కోసం, మనకు మంచి జరగాలంటే ఏం చేయాలి? మన జనార్దనుడు మళ్ళీ 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 ఒక స్థానంలో నిలబెట్టుకోవాలి, ఉన్నత స్థానంలో. ఆ ఉన్నత స్థానంలోకి వెళ్ళాలంటే మనందరం ఏం చేయాలి? దయచేసి ఆలోచించండి. ఈ రాక్షస బాధలు పడలేకే మనం ఇంట్లోన్నాం. కనీసం దరిద్రం ఏంటంటే చెత్తకు పన్ను అంట. ఇంట్లోంచి చెత్త ఎత్తుకట్టడానికి కూడా పన్ను ఇవ్వాలంట. ఎక్కడన్నా ఉందా ఇది? అసలు ఇంత దుర్మార్గం. మళ్ళీ పన్నులు పెంచారు. ప్రతిదీ పెంపు పథకాలు పథకేసి ప్రతి పన్ను పెరిగిపోయింది. ఎక్కడ ఏమి లేదు. కరెంట్ ఛార్జీలు పెంచారు, ఇంటి పన్నులు పెంచారు. ఏదైనా ఒకటి మనకి ఈ ప్రభుత్వం వచ్చినా కొంచెం ఊరటగా ఉంది. మనకి బాసట ఇచ్చాడు జగన్ అన్నాడు ఎవడైనా చెప్పండి? ఏమీ లేదు. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఇది ఆలోచించాల్సిన సమయం. వాడు ఎవడో రేపు ఎలక్షన్ డబ్బులు ఇస్తాడు, సంపాదించాడమ్మా వాడు ఏదాడు. 2000 ఓటు అంటే 5 సంవత్సరాలు మనం 2000 ఓటు అమ్ముడుపోవాలి. అంటే మన విలువ ఎంత? 5 సంవత్సరాలు 2000 అంటే రోజుకి ఎంత? మనం అంత నీతి మాలిన వాళ్ళమా? అంత విలువ లేని వాళ్ళమా? దయచేసి ఆలోచించుకోండి. డబ్బు కాదు, దయచేసి అది ఒకటి ఆలోచించండి. 2000 ఓటు అంటే 5 సంవత్సరాలను కట్టుబడాల. ఆ ఇచ్చినవాడు కట్టుబడాల. అంటే మన విలువ ఎంత? మన విలువను మనమే దిగజార్చుకుంటున్నాం. ఎంత మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. అంటే పైసల్లో ఉంటుంది. రోజుకు మన విలువ పైసలా మారిపోయాం. మనం ఎంత ఉన్నతంగా ఉన్నాము. దయచేసి గమనించండి. మన జనార్దనుడు, మన సోదరుడు కోసం మనం దేనికైనా సిద్ధపడాలి. ఎంత నిర్బంధం పెట్టినప్పుడు కూడా మీరు కొన్ని వేల మంది అడ్డ రోడ్లు గుండా నడిచి అనేక ప్రయత్నాలు చేసి సక్సెస్ చేయటం, అది మీ అందరికి కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేసుకుంటున్నాను. ఇదే ఉత్సాహం, ఇదే పరంపర భవిష్యత్తులో కూడా కొనసాగించాలని చెప్పి నేను కోరుకుంటూ, ఇంతకుముందు కూడా నేను 3-4 సార్లు ఈ వనభోజనాల్లో పాల్గొనటం జరిగింది. చాలా సంతోషం. ఈ ప్రక్రియ ఎలా కొనసాగించాలని చెప్పి నేను మేడం గారిని కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఇది రాజకీయ వేదిక అయినప్పటికీ కానప్పటికీ నేను చెప్పేది ఒకటే, ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. మన జనార్దన్ గారు, వారి కుటుంబం, దామచర్ల ఆంజనేయులు గారు ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీని మోసిన వ్యక్తి. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, పిడిసిసి బ్యాంక్ చైర్మన్గా, కొండేపి శాసనసభ్యుడిగా, మంత్రిగా, మచ్చలేని నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారి మనసును గెలుచుకొని ఈ జిల్లాలో తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి. మంగం కాలేజీ ప్రెసిడెంట్గా, పాలిటెక్నికల్ కాలేజీ, దామచర్ల ఆంజనేయులు పాలిటెక్నికల్ కాలేజీ కానీ, సక్కుబాయమ్మ డిగ్రీ కాలేజీ కానీ ఎన్నో కార్యక్రమాలు, ప్రజోపయోగ కార్యక్రమాలు, ఎన్నో దాన ధర్మాలు చేసిన కుటుంబం. ఆ నేపథ్యం నుంచి మన జిల్లాలో అత్యధిక సంవత్సరాలు 10 సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేసిన వ్యక్తి ఎవరు లేరు. మన జనార్దన్ గారికే ఆ గౌరవం దక్కింది 40 సంవత్సరాల పార్టీ ప్రస్థానంలో. అట్లాగే పార్టీ ఎవరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు 2012 ఉప ఎన్నికల్లో పోటీ చేయటం కానీ, ఆ రోజు 2009 ఎన్నికల తర్వాత పార్టీ బాధ్యతలు తీసుకోవటం కానీ, గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పోటీ చేయటం, పార్టీకి కోట్లాది రూపాయల డబ్బుల్ని ఖర్చు చేసుకున్న కుటుంబం. వారి పట్ల మన నియోజకవర్గంలోనే కాదు ఈ జిల్లాలో కూడా ఎప్పుడు కూడా పార్టీ వారి కుటుంబం పట్ల ప్రత్యేక ప్రేమాభిమానాలు కలిగి ఉంటుంది. రాబోయే రోజుల్లో మన జనార్దన్ గారిని మనం ఇంకా ఉన్నత స్థితిలో చూసేదానికి మీ అందరితో పాటు ఇంకా రావాల్సిన వాళ్ళని కూడా ఇంకా అందరినీ, ఇప్పుడు మొన్న నారీ కోసం నాగ సత్యలత కార్యక్రమాన్ని ఇంకా ఆపకుండా పూర్తిగా ప్రతి అపార్ట్మెంట్లో కూడా పూర్తి చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, బాగా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఈ మహిళలు
మన పార్టీకి పట్టుగొమ్మ. మన పార్టీ ఈ 5 సంవత్సరాల ప్రతిపక్షంలో కూడా వాళ్ళ పాత్రే మహిళల పాత్రే అధికంగా ఉంది. వాళ్ళని మన నియోజకవర్గమే కాదు, జిల్లాలో ఎవరు కూడా ఒంగోలు మహిళల్ని ప్రత్యేకంగా చెప్పుకునే పరిస్థితి ఉంది. మీ యొక్క కష్టం ఊరకపోదని చెప్పి రాబోయే రోజుల్లో మన అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ రాక వాస్తవంగా వాళ్ళకు కావలసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి దానికి ఇంట్లో నుంచి ఎప్పుడు మీ నారీ శక్తిని అందరినీ ఇక్కడ పోగేసి దిశ నిర్దేశం చేయడానికి వచ్చినందుకు ముందుగా నాగసత్యలత గారికి ముందుగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. నేను మరి ప్రత్యేకంగా చెప్పేది ఆకాశంలో సగం మీరు సగం మేము. ప్రత్యేకించి పురుషులకి ఎంత శక్తి సామర్థ్యాలు ఉంటాయో దానికి రెట్టింపు శక్తి సామర్థ్యాలు వాస్తవంగా మహిళలుగా మీ అందరికీ ఉంటాయి. బాధ్యతలు కూడా మీరే ఎక్కువగా ఉంటారు. ఆ బాధ్యతని విస్తరించి ఈసారి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ కూర్చున్నాం, వచ్చాం. ఈ పరిస్థితులను కూడా మన జీవితానికి అన్వయించుకొని గతం ఎలా ఉంది, వర్తమానం ఎలా ఉండబోతుందో, వర్తమానం ఎలా ఉంది, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మనం బేరీజ్ వేసుకొని మీ నిర్ణయాలు తీసుకొని మీ కుటుంబాన్ని కూడా ఆ రకంగా నడిపిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను నేను. ఎందుకంటే ప్రతి వ్యక్తి పరోక్షంగానో ప్రత్యక్షంగానో రాజకీయపరమైనటువంటి నిర్ణయాలకి ప్రభావితమైనటువంటి సమాజం మనం. ఈ సమాజంలో మరి మీరు తీసుకునే నిర్ణయాలు మీ కుటుంబ భవిష్యత్తుని, కుటుంబ ఉన్నతికి ఉపయోగపడాలని, ఆ నిర్ణయం రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన అలయన్స్ని ప్రభుత్వంలో ఉంచాలని, అధికారంలో ఉంచాలని, ఆ అధికారంలో మన నాయకుడు దామచర్ల జనార్దన్ గారు శాసనసభ్యునిగా గెలిపించి మంత్రివర్గంలో చూసుకోవాలని, తద్వారా ఈ రాక్షస ప్రభుత్వం, ఒక రాక్షస ప్రభుత్వం కూలిపోయింది పక్కన తెలంగాణలో. 2-3 నెలల్లో లేదా 4 నెలల్లో మనం ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రాక్షస ప్రభుత్వం ప్రత్యక్ష నరకం చూస్తా ఉన్నాం. మనం పక్కన కూలిపోతేనే సంతోషించాం, ప్రత్యక్షంగా ఈ రాక్షసుని మనమే కూల్చేస్తే ఎలా ఉంటుందో మీరందరూ దాంట్లో ఆయుధాలు ధరించి ఈ ప్రభుత్వాన్ని కూల్చడంలో ప్రధాన పాత్ర వహించాలని చెప్పి. ఎందుకంటే మీ మాటే ఎక్కడైనా, మా ఇంట్లో అయినా మా ఆవిడ మాటే కదా నెగ్గేది. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే మీరు కూడా మీరు ప్రభావితం చేసి సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగడానికి ఈ సమాజం కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తిరిగి సుభిక్షంగా ఎదగాలని చెప్పి మీరందరూ కూడా దాంట్లో పాత్రధారులై మమ్మల్ని ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా మన కర్తవ్యం, ఇందాక శశిభూషణ్ చాలా బాగా మాట్లాడాడు, మన కర్తవ్యాన్ని, మన బాధ్యతని మనం నిర్వర్తించడం కోసంగా దాంట్లో భాగంగా కూడా ఇక్కడికి చేరినట్లుగా అనుకొని మనం ఏం చెయ్యాలి అనేటువంటిది కూడా ఒక నిర్ణయం తీసుకుని వెళ్లాల్సినటువంటి ఒక సమూహంగా దానికి కృషి చేసినటువంటి నాగసత్యలత గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఆమె స్పీచ్ నేను అంతకుముందు కూడా విన్నాను, ఇప్పుడు విన్నాను, చాలా పరిణితి చెందారు. ఇందాక ఆ ఉపన్యాసం నేను విన్నాను, చాలా బాగా మాట్లాడారు. కంగ్రాచులేషన్స్ అమ్మ. మీరు కనుక నిజంగా ఆ ఆస్పెక్ట్లో కనుక జనంలోకి వెళ్తే తప్పనిసరిగా మంచి కన్విన్సింగ్గా ఓట్లు మనకి చాలా మంచి లబ్ధి జరుగుతుంది అని చెప్పని నేను అనుకుంటున్నాను. అదే సందర్భంలో ఒకటి నేను చెప్పదలుచుకుంది, ముగిస్తాను. అన్ని తేజు చెప్పింది, తర్వాత ఇందాక మన మేడం చెప్పారు, అందరు చెప్పారు. ఒక్క విషయం, రాష్ట్రంలో ఇప్పుడు అన్ని సౌకర్యాలు లేకపోవటం, హీనంగా ఉండటం, రాష్ట్రం బాగుపడకపోవటం అవన్నో పక్కన పెడితే అసలు మానవ హక్కులు ఎక్కడున్నాయి? అసలు మనిషి ప్రశ్నించే హక్కు ఎక్కడుంది? మేమున్నటువంటి ఇంటి ఓనర్ పేరు చెప్పకూడదు, ఆయన అంటాడు ఒకసారి, ఏంటంటే కాలం ముందు ఇంటి ముందు మురుగు తీయమని చెప్పని అడగొచ్చు కదా అంటే, మురుగు తీయమని మనం మున్సిపాలిటీని అడిగితే మనకు ఇంటి గోడ బాగా కొడతారని భయంగా ఉందమ్మా అని చెప్పని. ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితులు. అంటే ప్రశ్నించేందుకు వీలు లేకుండా ప్రశ్న గొంతు నొక్కేసేటువంటి ఒక దారుణమైనటువంటి మానవ హక్కులు హరించేటువంటి హింస అనేది ఇప్పుడు జరుగుతున్నప్పుడు, ఇట్లాంటప్పుడు రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అంబేద్కర్ సాక్షిగా, అంబేద్కర్ స్ఫూర్తిగా రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి మనం ఏ మహానుభావుడైతే ప్రజల యొక్క హక్కుల కోసంగా ఆ రోజు ఆ రాజ్యాంగాన్ని రచించాడో అలాంటి రాజ్యాంగ రక్షణ పరిహక్కుల రక్షణ మన బాధ్యత ఉంది. ఒకప్పుడు జనార్దన్ గారుగా శాసనసభ్యుడు అయినప్పుడు అడగటానికి, ప్రశ్నించడానికి, వెళ్ళటానికి ఒక సోర్స్ ఉంది.
ఆయన ప్రశ్నించిన చిరునవ్వుతో ఓర్పుతో సమాధానం చెప్పి మనకి అడగటానికి ఒక అవకాశం ఇచ్చినటువంటి శాసనసభ్యుడు. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న గొంతు నొక్కేటువంటి సమయంలో మళ్ళీ తిరిగి ప్రశ్నించడానికి అడగటానికి మనకి అవైలబుల్గా యాక్సెసిబుల్గా ఉండేటువంటి అందుబాటులో ఉండే ఒక నాయకుడిని ఎన్నుకునే సమయం వచ్చింది. అటువంటి నాయకుడు ఎవరో తెలుసు, వారే మన జనార్దన్. ఈ కార్తీక మాసంలో అర్ధనారీశ్వర తత్వాన్ని మనకి తెలియజేస్తూ మరి పార్వతీ పరమేశ్వర్లుగా జనార్దన్ అలాగే లత నాగ సత్యలత గారు, వీళ్ళిద్దరు జనార్దన్ గారు నాగ సత్యలత గారు ఇద్దరు కూడా మరి కర్తవ్య బోధ కోసం ఇంతమందిని ఇక్కడ గ్యాదర్ చేసి ఈ కార్తీక మాసాన శివుని ఆశీస్సులు అందించడంతో పాటుగా రేపు రాబోయే సమయంలో మన భవిష్యత్తులో అచ్చం గాల్లో దీపం పెట్టి దేవుడా రక్షించు అని చెప్పారంటే ఏ భగవంతుడు రక్షించలేడు. మనం కూడా మన యొక్క చేతల్ని మన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. కాబట్టి రేపు ప్రశ్న బ్రతికించుకోవడం కోసం, హక్కులను బ్రతికించుకోవడం కోసం, మళ్ళీ తిరిగి స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడం కోసం, మన అవసరం కోసం మన జనార్దన్ని గెలిపించుకోవాలి అనే ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అనమాట. ఆమె పిలుపు మేరకు ప్రతి డివిజన్లో నుంచి మమ్మల్ని పిలవలేదేంటి అని చెప్పేసి అని అడిగే వాళ్లే కానీ మేడం గారిని చూడాలని చెప్పేసి అని చాలా మంది ఇక్కడికి ప్రతి డివిజన్లో నుంచి వచ్చారనమాట. అమ్మ, జనం కోసం జనార్దన్ అనే కార్యక్రమంలో నేను ప్రతిరోజు పాల్గొంటున్నానమ్మా. పల్లెటూరులో అయితేనేమి మన టౌన్లోనైతేనేమి 2 మండలాలలో కూడా మగవాళ్లకు ఏం చెప్తామో మనకు తెలియదు కానమ్మా, ఆడవాళ్ళు మాత్రం అక్కడ చెప్తున్నారమ్మా బయటకు వచ్చి, మీరు గెలుపు కోసం అదేంది తడిగుడ్డేసుకొని పడుకోవాలంట జనార్దన్ సార్, ఇంట్లో బయటికి రావద్దని చెబుతున్నారు. అసలు తిరగొద్దు అమ్మా ఎక్కడా అని చెబుతున్నారు. తిరగకపోతే ఎట్లమ్మా, ఈ దుర్మార్గమైన దుష్టుడైన ఈ ప్రభుత్వంలో ఇంత అరాచకంగా ఉంది, తిరగకపోతే జనార్దన్ సార్ రాకపోతే ఎట్లాగమ్మా అని చెప్పేసి అని అంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఒకటే చెప్తున్నారు అనమాట, అయ్యా మీరు గెలిచేది తథ్యం. ఒక్కసారి జాషువా కాలనీ అన్నదా ఏరియాలోకి వెళ్ళామమ్మా, స్లమ్ ఏరియా. అక్కడ మోకాళ్ళ లోతు మురుగు నీరు అన్నమాట. ఆ నీరులో ఉన్న ఆడవాళ్ళు అన్నారు, జనార్దన్ సార్ మా బిడ్డల మీద ఒట్టేసి చెప్తున్నాం, పొరపాటు చేశాం, ఈ సైకో గాడికి ఓటేసి మేము పొరపాటు చేశాం, మరొకసారి ఆ తప్పు చెయ్యం. దైవ సాక్షిగా జనార్దన్కి ముందు జనార్దన్ గారి తర్వాత అని అనుకుంటున్నారు కానీ మీరు చేసిన అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తుంది. ఒక్క ఛాన్స్ అనే దాని మీద మేము ఓటేసినందుకు మమ్మల్ని గొంతులో కప్పెట్టాడయ్యా ఇక్కడ స్థానికుడైన బాలినేని వాసు అయితేనేమి, ఆ సైకో జగన్మోహన్ రెడ్డి అయితేనేమని చెప్పంటున్నారు అనమాట. అమ్మా, మీ అందరికీ నేను ఒకటే విన్నవించుకుంటున్నాను తల్లులారా, మనం ఏం చేయాల్సిన అవసరం లేదమ్మా. మన ఓటు కాకుండా ఒక్కొక్క మహిళ 5 చాలు, ఒక్కొక్క మహిళ 5 కానీ ఓటు వేయించగలిగితే మన జనార్దన్ సార్ గెలుపు కాదమ్మా ఇప్పుడు మనకు ముఖ్యమైంది. మెజార్టీ చూసుకోండి, మెజార్టీ కావాలన్నమాట. ఇంకొకసారి ఒంగోలు అంటే జనార్దన్ సార్ తప్పనిచ్చి మరొకళ్ళు ఉండకూడదన్నమాట. ఇప్పుడు కదిలి వచ్చిన ఈ మహిళా శక్తులందరూ ప్రతి ఒక్కరికి చెప్తున్నారనమాట పేరు పేరున. మన నాగ సత్యలత మేడం గారు చాలా చాలా బాగా మాట్లాడారు. ప్రతి అపార్ట్మెంట్కి వెళ్ళి ఏ డివిజన్లో వాళ్ళందరినీ వనగూర్చి మనందరి సోదరులైనటువంటి మన అన్న కోసం మనం ఎంత పనిచేసినా తక్కువేనమాట. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆది దంపతులకి, ఈ మహిళా తల్లులకి, ఇక్కడున్న స్థానిక నాయకులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై డీజే. కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి నాగ సత్యలతమ్మ గారికి ముందుగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు పెద్దలందరూ చాలా చక్కగా మాట్లాడారు. కార్తీక వనమహోత్సవం సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, అలాగే ప్రీతమ నాయకులు మా అందరి ముద్దు బిడ్డ దామచర్ల జనార్దన్ బాబు గారికి, మా సోదరులకి సోదరులమందరికి కూడా ముందుగా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇందాక జనార్దన్ గారంటే ఒక బ్రాండ్ అభివృద్ధి జనార్దన్ అని చెప్పడం జరిగింది. దానికి ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక్కసారి దెబ్బతింటే కానీ మన విలువ ప్రజలకు తెలియదు అనేది స్పష్టమవుతా ఉంది. మేము రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, నాకు అంత అవగాహన కూడా లేదు. అయితే నేను ఒకటే చెప్తా ఉన్నాను,
దాన ప్రదాత అంటే పెద్ద ఆయన్ని ఎప్పుడు కూడా మనం ఉన్నంతకాలం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అన్న నందమూరి తారక రామారావు గారి తర్వాత ప్రకాశం జిల్లాలో దానశీలి, ఎవరికైనా ఆపద వచ్చిందంటే ఎవరంటే పెద్ద ఆయన కనపడతారు. ఆ పెద్ద ఆయనే మా దామచర్ల ఆంజనేయులు గారని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా కూడా వారు ఇంటికి పోయే వారికి లేదనకుండా భోజనం చేయకుండా పంపించే చరిత్ర వాళ్ళకి లేదు. నేను అనేక సార్లు అక్క చేతి భోజనం అక్కడ పోయి తిన్నాను. అదే పద్ధతితోటి ఈరోజు కూడా మనకి ఎన్ని ఒడిదుడుకులున్నా సంవత్సరానికి మనం అందరం కలుసుకునే ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అయితే ప్రజల్లో కూడా చాలా అనేది నేను ఒకటే చెప్తా ఉన్నా. సోదరులు కామేపల్లి సీన్ గారు చెప్పారు, యువగళం కాడి నుంచి కూడా రాజధాని అమరావతి రైతుల పోరాటం గురించి కూడా మహిళ నేను ఒకటే చెప్తా ఉన్నా, మాకు మైక్ ఇచ్చినప్పుడు టైం చూసుకోమని చెప్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. మాకు ఇచ్చేది ఒకేసారి. అలాగే ఏమనుకోవద్దండి, సారీ మా అబ్బాయి కాబట్టి జోక్ చేశా. ఏం లేదు, రేపు 2024 సంవత్సరంలో ఇంకెంతో కాలం లేదు, మనకి చాలా తక్కువ కాలం ఉంది. ప్రకాశం జిల్లాలో ఒంగోలు మహిళ సత్తా కూడా చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనమందరం కూడా కష్టపడి మనమందరం కూడా బాగా చెప్పారు పోలింగ్ మేనేజ్మెంట్ గురించి. చక్కగా మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పుకొని మన ఆశీస్సులు కూడా రెండు మాటలు మైక్ అక్కడికే ఇస్తాను. పెద్దలు వక్తలు అందరూ చెప్పేశారు, ఇంకా నేను చెప్పాల్సింది ఏం లేదు. కాబట్టి ఇదే మీట్ ని మళ్ళీ శ్రీ దామచర్ల జనార్దన్ గారు గెలిచిన తర్వాత వాళ్ళ ఆధ్వర్యంలో సక్సెస్ మీట్ అవ్వాలని, విజయంతో విజయకేతనం ఎగరేయాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గారికి ధన్యవాదాలు. మనం చేయాల్సింది ఒకటే, స్లమ్ ఏరియాలో మన ఇంటికి పనాళ్ళు వస్తున్నారు, అది ఒక్కటి తప్పు. ఇంతకంటే ఎక్కువ పథకాలే వస్తాయి. మనం ఏమి కష్టపడలేదు. అంతా ఎక్కడికన్నా వస్తే మొత్తం ఎవరికన్నా ఏమైనా కష్టం వస్తే నిన్న జనార్దన్ గారు బయటకు వచ్చి తిరిగారా? మీ అందరికీ తెలుసు, ఎక్కడో విషయం వద్దు, ఒంగోలులోనే వరదలు వచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి, కొంచెం వర్షమైనా వర్షంలో ఆయన తిరిగారు. మరి మన 5 ఏళ్ళు పరిపాలించిన ఆయన ఏమయ్యారు? 5 సార్లు అని చెప్పుకుంటున్నాడు, ఏమయ్యారు? కనీసం ఆయన ఇంటి ముందలే దోవలేదు. అందరూ అది గమనించి ముందు మనకి ఎవరన్నా అలాంటి డౌట్లు ఉన్నవాళ్ళు అడిగితే దయచేసి మీ ఇంటికి వచ్చే పనాళ్ళందరికీ చెప్పండి, పథకాలు ఎక్కడికి పోవు, ఇంతకంటే ఇవి వస్తాయి, ఇంకా కలిపి కూడా ఇస్తారు, మనందరూ హ్యాపీగా ఉంటాం. జనార్దన్ గారికి స్టేట్ లెవెల్లో అత్యధిక మెజార్టీ మన జనార్దన్ గారికే కావాలి. మన జనార్దన్ గారు డెఫినెట్గా మినిస్టర్ అవుతారు, ఆ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. అందరూ హ్యాపీగా ఎంత అంటే, కానీ మనకి రిజల్ట్ వచ్చి జనార్దన్ గారు చెప్పినట్టుగా ఆయన ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా ప్రతి మహిళ ఆయన వెనకే ఉండి ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు కూడా లతా గారితో వెళ్ళినప్పుడు చెప్పాను, మనకి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, నేను కూలీలాగా పనిచేస్తాను, మీకు నన్ను సపోర్ట్ చేయండి అన్నారు. ఆ రోజు కూడా నేను చెప్పాను, కూలీలాగా పనిచేస్తాను అన్నాడు, మనం ఆయనకి ఇవ్వాల్సింది ఒక ఓటే ఇవ్వాల్సింది మనం ఆ రోజు అని చెప్పాను. కాకపోతే ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ ఆ రోజు మనందరం మంచితనం కొద్దీ అంటే నమ్మాము. సో చంద్రబాబు నాయుడు గారు కాకుండా అయ్యారు కాబట్టి, బట్ ఈసారి అయినా పాపం ఆయన అడిగిన కూలీ అంటే మనం ఒక ఓటు ద్వారానే, ఇంకా ఏమి పెద్ద ఏమి అడగట్లేదు ఆయన మనల్ని, ఆ ఒక్క ఓటు ఇచ్చి ఒక మంచి కూలీలాగా, మంచి అన్నలాగా, మంచి తండ్రిలాగా ఉంటానని చెప్తున్నాడు. ఆ అవకాశం ఆయనకి కల్పిస్తే, అలాగే జనార్దన్ సార్ కూడా ఇవాళ వస్తుంటే రోడ్లు ఇదివరకు 15 నిమిషాలు పట్టేది కొత్తపట్నం రావాలంటే, ఇవాళ దగ్గరగా 40 నిమిషాలు పట్టింది. అదే అనుకుంటా ఉన్నాం, డెలివరీ పేషెంట్ వస్తుంటే ఈ వచ్చే లోపలే ఈ కుదుపులకి అటు ఇటు చేసి ఉమ్మనీరు పడిపోవటం, లేకపోతే డెలివరీ అయిపోవటం, ఆన్ ద వే అయిపోయేట్టు కనిపించింది ఆ రోడ్డు చూస్తే. అంటే గైనకాలజిస్ట్ కాబట్టి మైండ్లోకి అయ్యే వస్తాయి తొందరగా. ఇదివరకు 15 నిమిషాల్లో వచ్చేసేది డెలివరీ పేషెంట్, ఇప్పుడు 40 నిమిషాల్లో ముక్కు మూలుగుతా పాపం ఎన్ని ఇబ్బందులు పడుతుందో అని అనిపించింది ఆ తల్లి. సో ఈ ఇబ్బందులు పడుతున్నాయి, అందరూ గమనిస్తున్నారు. ఈసారి అందరూ కొంచెం ధైర్యం చేసి, మనలాంటి వాళ్ళం ప్రతి ఒక్కళ్ళం ఏంటంటే, నేను ఒక్కదాన్ని అనుకుంటే ఏమవుతుంది అని అనుకోకూడదు ఎవరం కూడా.
నన్ను అంటారు, ఎందుకు కమలా నువ్వు మాట్లాడతావు, నువ్వు ఒకదాన్ని అనుకుంటే ఏమవుతుంది అని. నేను ఒక్కదాన్ని అనుకుంటే కాదు, నేను ఒక్కదాన్ని అని ప్రతి ఒక్కళ్ళు నేను ఒక్కదాన్ని అనుకుంటా ఉంటే ఆ ఒక్కొక్కళ్ళే చాలామంది అయిపోతారు. సో ఒక మంచి పనిని మంచి చేయగలిగే వాళ్ళకి భగవంతుడు ఇచ్చిన అదృష్టం అది. ఆ మంచి పని చేస్తున్నాడు అని చెప్పడం కూడా మంచితనమే. సో మనలాంటి వాళ్ళని చేయగలిగేది ఏంటంటే, ఇదిగో ఇలాంటి వాళ్ళు మంచి పనులు చేస్తున్నారు, మీరు అలాంటికి సపోర్ట్ చేయండి అని చెప్పడం కూడా మన మంచితనమే అని నేను అనుకుంటాను. సో మన మంచితనం మనం నిలబెట్టుకుందాం. ఈసారి నిలబెట్టుకుందామా మన మంచితనం? చెప్దామా మనందరం? ఒక్కళ్ళవి నేను ఒక్కదాన్నే అనుకుందామా? నేను ఒక్కదాన్నే ఏం చేస్తాను అని అనుకోకూడదు. నేను ఒక్కదాన్ని చేస్తాను, పక్కన వాళ్ళకి చెప్దాము. ఆ ఒక్కళ్ళు కూడా ఒక్కొక్కళ్ళకి చెప్తామంటే అలాగే వెళ్ళిపోతుంది. అలాగే మంచిగా పనిచేసే వాళ్ళకి, లతా గారికి, జనార్దన్ గారికి సపోర్ట్ చేద్దాం. లతమ్మ గారికి, అమ్మకి, అందరికీ నా ధన్యవాదాలు చెప్తూ, నేను చెప్పేది ఏం లేదు, అందరు బాగానే మాట్లాడారు. నాకే సరిగ్గా మాటలు రావు మాట్లాడటానికి. కాబట్టి మనం జనార్దన్ బాబుని మంచి మెజారిటీతోటి గెలిపించుకోవాలని అందరూ కోరుకొని, ఆ భగవంతుని కోరుకుంటా. రోజు మనకి ఎలక్షన్లు అయిన దాకా ఇక 3-4 నెలల్లో మనకి ఎలక్షన్లు వస్తాయి. ఈలోపు మనం అందరం కూడా గ్యాదర్ అయ్యి మాట్లాడుకుంటా మనం ఎలా చేయాలనేది మీరు ఆలోచించుకొని మంచి మెజారిటీతోటి బాబుని గెలిపినాము. చంద్రబాబు గారు జైల్లోకి వెళ్ళినప్పుడు భువనేశ్వరి ఎంత కష్టపడి వెనకుండి అట్లను మన జనార్దన్ గారు వెనక కూడా లతా మేడం వీళ్ళంతా ఉండి అంత సపోర్ట్ చేస్తా ఇంత గ్యాదర్ అయ్యి మనం ఇవాళ కార్తీక వన మహోత్సవాలు అవి జరుపుకుంటా ఉన్నాం. ఇంతే కాదు, అసలు ఆడపిల్లలు అనుకుంటే జరగందేమీ ఉండదు. మనకే ఎక్కువ శక్తి, ఆదిపరాశక్తి లాగా. అట్లాంటిది మనమే ఊహించుకొని తెలుగుదేశానికి మంచి సపోర్ట్ ఇస్తూ భయపడే పనేం ఉండదు. అలా అని అవుట్వర్డ్ ఎక్స్పోజరు, వాళ్ళు చేసే చెడ్డ పనులకి మనమేమీ బలి కాకుండా మన ఓటు హక్కు ఉపయోగించుకొని మంచి మెజారిటీ ఇస్తా. జనార్దన్ గారితో మళ్ళీ ప్రీవియస్ రోడ్స్, ఒక స్మార్ట్ సిటీ ఒంగోలు లాగా మనం ఒక అన్ని కుటుంబాలు కలిసి ఒక దగ్గర మనందరం కూడా కూర్చోవటం. ఎందుకంటే సంవత్సరంలో 11 నెలలు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటాం, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటాం. కాబట్టి ఈ టైంలో ఒక రోజంతా కూడా స్పెండ్ చేసుకోవటానికి అందరూ కలిసి ఉండే విధంగా ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకోవటం చాలా సంతోషం. ఇది 8వ సంవత్సరం జరుపుకోవటం జరుగుతూ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. దీనికి సంవత్సరం నుంచి పెరుగుతూ వస్తూ ఉన్నారు మన వాళ్ళు కూడా. ఎక్కువ మంది, ఒక సంవత్సరం 1000 మంది, ఒక సంవత్సరం 800 మంది, ఒక సంవత్సరం 2000, ఇప్పుడు ఇంకా పెరిగి అందరూ కూడా. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంట్లో ఉంటాం, ఎప్పుడు ఎన్నో పనుల మీద ఉంటాం. ఏదో కాసేపు సరదాగా మన వాళ్ళందరితో కలుసుకోవటం, ఒక సంతోషమైన వాతావరణంలో ఉంటాం. ఇలాంటివి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా పెడతా ఉంటారు. దానికి తగ్గట్టుగా ఈరోజు ఈ కార్తీక మాసంలో ఈ వనభోజాలు పెట్టుకోవటం మనందరికి కూడా చాలా సంతోషం అని చెప్పి మరోసారి మీకు అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నా. ఒకసారి మనం గమనిస్తే ఉండే పరిస్థితులు నేను 2-3 మాటలే చెప్తాను. ఎందుకంటే నేను ఇందాకే చెప్పా, ఇది రాజకీయాల కోసం కాదు, మనందరం కూడా కలిసి ఒక దగ్గర కలిసి భోజనం చేయాలనే ఉద్దేశంతో మనం పెట్టిన సందర్భాలు ఇవి. కాబట్టి 2-3 విషయాలు ఏంటి అంటే, ఇప్పుడు ఉండే పరిస్థితులు నాకంటే కూడా మీ అందరికి కూడా బాగా తెలుసు. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా కానీ, టీవీస్ కానీ ఇవన్నీ కూడా మనం రోజు చూస్తున్నాం పరిస్థితులు బయట ఎలా ఉన్నాయని. ఇదివరకు మనకి ఏదైతే కూడా మనకు ఉండే టైంలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మనం కష్టపడి ఏదో విధంగా ఒక పనులు చేయాలి, ప్రజలకు ఉపయోగపడాలి అనే కార్యక్రమాలు చేసి ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను ఈ పని చేశాను, తర్వాత మిగతాది ఏదైతే ఉందో చేస్తామని చెప్పేసి చెప్పే పరిస్థితులు ఇదివరకు ఉండేవి. ఇప్పుడు కొత్తగా ఈ జగన్ రెడ్డి, సైకో జగన్ రెడ్డి ఒక ఫ్యాక్షనిస్టు ఈ రాష్ట్రానికి వచ్చిన తర్వాత వ్యవస్థే మారిపోయింది. అంతా మేనేబుల్ సిస్టమ్ వచ్చేసింది. కోర్టును మేనేజ్ చేయొచ్చు, లేకపోతే పోలీస్ స్టేషన్ మేనేజ్ చేయొచ్చు, లేకపోతే వ్యవస్థనే వాళ్ళ చేతులకు తీసుకొచ్చి ఎవరు మాట్లాడరో, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెట్టడం, ఇవన్నీ కూడా చేయటం.
ఇష్టలు విడిగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఫస్ట్ పట్టించారు. దగ్గర దగ్గర 20 సంవత్సరాలు కాకపోయింది. ఆ రోజు బాబు గారు ఉండేటప్పుడు ఆ కంట్రీ ఈ కంట్రీ పోయేసి ఎన్నో కంపెనీలు కూడా మన దగ్గరికి తీసుకొచ్చారు. ఈరోజు మన దగ్గర 25,000 కోట్లతోటి పేపర్ మిల్లు ఒకటి ఆ రోజు ఫౌండేషన్ స్టోన్ వేశారు. అదే కానీ ఉండుంటే ఈరోజు ఎంతోమందికి ఉద్యోగాలు ఉన్నాయి. ఈరోజు ఎంతోమంది పేదవాళ్ళు వాళ్ళు అప్పు చేసి వాళ్ళ కొడుకులను చదివించి రేపు భవిష్యత్తులో వాళ్ళంతా కూడా కరెక్ట్గా ఉంటారనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా ఈరోజు పెడితే ఈరోజు ఆ కంపెనీలన్నీ కూడా ఒక్క కంపెనీ కూడా లేకుండా ఈరోజు పూర్తిగా బయటికి వెళ్ళిపోయినాయి. ఈ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఏదో విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులకు వచ్చే లోపలికి ఈ రాష్ట్రం మనకు వద్దురా అని చెప్పేసి వాళ్ళు ఆ పేపర్ మిల్ కూడా గుజరాత్లో పెట్టారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ప్రజల కోసం ఎప్పుడు కూడా చేసే పనులు కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ టైంలో అనేక కార్యక్రమాలు చేసాం. ఈరోజు వచ్చిన తర్వాత పరిస్థితులు వ్యవస్థలు మారినాయి. ఈరోజు కొన్ని హాస్పిటల్స్ చూసాం. ఎప్పుడో కట్టిన హాస్పిటల్స్ కూడా డీవియేషన్ అని చెప్పేసి వాళ్ళ మీదకి ఈ టౌన్ ప్లానింగ్ వాళ్ళు పంపించేసి ఓ 25 ఇస్తారా 30 ఇస్తారా అని చెప్పి కూడా వసూలు చేసినవి ఉన్నాయి. ఒక దగ్గర వచ్చేసి అనేక ఏదైనా ఇల్లు ఎవరో బొంకులు చిన్న దాని మీద జీవనం గడిపేవాళ్ళు కూడా బొంకులు కూడా పాలగొట్టేసి ఇబ్బందులు పెట్టే పరిస్థితులు వచ్చినాయి. ఈరోజు ఆ విధంగా కక్ష సాధింపు కక్ష రాజకీయాలతోటి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని మన 52 రోజులు ఆయన్ని కావాలని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. అతని మీద ఎవిడెన్స్ లేదు. ఎవిడెన్స్ లేకుండా వీళ్ళే వాయిదాలు వేస్తా నెక్స్ట్ వీక్ అంట కావాలని అన్ని రోజులుండి లాస్ట్లో ఎవిడెన్స్ లేకుండా మళ్ళా హెల్త్ కండిషన్స్ మీద అని చెప్పేసి బెయిల్ ఇచ్చారు. కాబట్టి ఏదైనా కూడా వ్యవస్థని చేసుకునేటప్పుడు ఏదైనా కూడా చేయొచ్చు అనేది ఈ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ అనేది ఈరోజు మన రాష్ట్రానికి అలవాటు అయిందని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు ప్రజలకు కూడా పూర్తిగా అర్థమైంది. ఇందాక మన వాళ్ళు అన్నట్టు నిత్యావసర వస్తువులు కావచ్చు, గ్యాస్ అవ్వచ్చు కావచ్చు, ప్రతి మనిషికి మొన్న ఒక దగ్గర నేను తిరుగుతూ ఉంటే అదివరకు 120 రూపాయలు వచ్చేదంట కరెంటు బిల్లు, ఈరోజు 1400 వస్తుందంట. అదే ఒక ఇంటికి ఒక ఏసీ ఉండే చిన్న సామాన్యుడి ఇంటికి వస్తే ఒక ఇండస్ట్రీకి ఎంత వస్తుంది, అదేవిధంగా ఒక కమర్షియల్ బిల్డింగ్స్కి ఎంత వస్తూ ఉన్నాయి. ఈరోజు ఆ వ్యవస్థ అనేది ఆ విధంగా అన్నిటి మీద ట్యాక్స్లు వేసి పన్నులు వేసి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడెక్కడ డబ్బులు వస్తాయో వ్యవస్థ వస్తుందో దాన్ని అన్నీ కూడా దోచుకొని ఈరోజు రాష్ట్రాన్ని ప్రజల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు మనందరూ కూడా చూసాం. కాబట్టి వ్యవస్థ నుంచి మనం బయటికి రావాలి. ఈరోజు తెలంగాణలో మనందరం కూడా చూసాం. 10 సంవత్సరాలు ఒక నియంత పాలనతో ఉన్న వ్యక్తిని ఏ విధంగా కాంగ్రెస్ రాదు బీజేపీ వస్తుంది అనుకున్నది 4 నెలల లోపల ఈరోజు కాంగ్రెస్ నిన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం ఏ విధంగా ప్రజలు కూడా గమనిస్తున్నారు అనేది కూడా అదొక నిదర్శనం. దానికి కూడా మన వాళ్ళు ఎంతోమంది సపోర్ట్ చేయటం వల్లే ఈరోజు తెలంగాణలో కూడా ఈరోజు కాంగ్రెస్ రావటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదే పద్ధతిలో మన దగ్గర కూడా ఈసారి పరిస్థితుల ప్రకారంగా మన చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మనం తీసుకొచ్చుకోలేకపోతే మాత్రం భవిష్యత్తు అనేది చాలా ఇబ్బంది. అంటే రోడ్డు మీద పోతా ఈ ఇల్లు బాగుంది అంటే రాపిచ్చేసుకుంటారు, మీకు ఇంత డబ్బులు ఇస్తాం పోతారా, లేకపోతే కొట్టేదో కేసు మీద లోపల పెట్టాలనే పరిస్థితులు కూడా వచ్చేస్తాయి. ఆ రోజు ఈ పోలీసు వాడు ఎవరు ఏం చేయలేరు, ఎవరు వ్యవస్థ ఏం చేయలేరు. కాబట్టి వ్యవస్థలను బట్టి పరిస్థితులను బట్టి మనం కూడా ఇంకో 10 మందికి చెప్పి ఒక మంచి మార్గంలో పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో ఉండకపోతే మాత్రం రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే నిన్న వర్షం పడితే చాలామంది రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటే మేము అందరం కూడా పోయాం, 2 మండలాలు తిరిగాం, అన్నీ వచ్చాం. ఇవాళ మన నాయకుడు ఆల్రెడీ పొద్దున్న బయలుదేరాడు, నైటు బాపట్లలో ఉంటున్నాడు, రేపు పర్చూరులో ఈ రైతులందరినీ కూడా తిరుగుతున్నారు. అతనేమో ఇంతవరకు ఇంటి నుంచి బయటికి రాలా. ఇవాళ ఏదో బాబు గారు వస్తున్నారని చెప్పేసి ఒక ప్రోగ్రాం పెట్టి మళ్ళీ రైతుల దగ్గరికి ఒక దగ్గరికి వెళ్ళే విధంగా ఇంటి నుంచి 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు పెట్టుకోవటం, మళ్ళీ ఇంటికి వెళ్ళటం ఆ విధంగా చేస్తున్నాడు. అంటే అతని ఉద్దేశం ఒకటే, మనం వచ్చాము విపరీతంగా సంపాదించాము, డబ్బులు ఉన్నాయి, రేపు అవసరమైతే రౌడీజం చేద్దాం, లేకపోతే ఓట్లు తీసేద్దాం,
ఓట్లు కూడా రానియకుండా బెదరకూడదాం అనే పరిస్థితులు తీసుకొని వచ్చి మళ్ళా గెలవాలనే ఉద్దేశంతో ఈరోజు జగన్ రెడ్డి ఉన్నాడు. ఇవన్నీ ప్రజల్లో ఒక చైతన్యం వచ్చిన తర్వాత, ప్రజల్లో ఒక నమ్మకాలు వచ్చిన తర్వాత ఎవడు ఏం చేయలేడు. ఇట్లాంటి సైకో ముఖ్యమంత్రులు కాదు ఎవరు వచ్చినా కూడా ఏం చేసే పరిస్థితులు ఉండవని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. కాబట్టి వ్యవస్థల్ని మన అందరం కూడా తెలుసుకొని మీ అందరూ కూడా ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు ఇంట్లో పోతే మహిళలు ఏం చెప్తే వినే పరిస్థితి వచ్చేసింది. మహిళలు ఏం చెప్పినా వినకపోతే వాళ్ళ హస్బెండ్ ఫుడ్ ఉండదు, లేకపోతే తలుపులు కూడా తీరు, అలాంటి పరిస్థితులు వచ్చేసినాయి. ఎందుకంటే మహిళలు కూడా అదివరకు ఇంటికి నుంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఈరోజు వాళ్ళు కూడా అన్ని రంగాల్లో ఈరోజు ముందున్నారు. అన్ని విధాలుగా కూడా ఎక్కడికంటే అక్కడికి పోతున్నారు, పనులు చేస్తున్నారు, ఈ విధంగా ఉన్నారు. కాబట్టి మీరు కూడా గట్టిగా అందరితో చెప్పుకోవటం, పక్కన మన అపార్ట్మెంట్స్ ఉంటే అందరితో మాట్లాడుకోవటం, అన్నీ ఒక విధంగా అందరూ కూడా కలిసికట్టుగా రేపు రాబోయే రోజుల్లో మళ్ళా తెలుగుదేశం పార్టీ అనేది వచ్చేదానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పి